लक्ष्मीं सुहासिनीं प्रवालप्रभासां मातरम् सर्वदा सौलामिनी। ఏమిటి పాలు మరీ పలుచగా ఉన్నాయి? బాగా నీళ్లు కలిపావా? పాలల్లో నీళ్లు కలిపే అలవాటు మాకు లేదండి. కారు వెనక్కి పోనీ. ఎందుకు అద్దం పక్కన కొట్టావు? నా మీద నీళ్ళు ఎందుకు కొట్టావు? నీళ్లు కొడితే అద్దం పక్కన కొడతావా? అవును కొడతాను. నిన్ను ఏమిటి? అన్నయ్య అబ్బాయి ఎవరో కొట్టుకుంటున్నారు. ఎక్కడ? అక్కడ మరా చూపిస్తాను. కాసేపు ఓపిక పుట్టు బాబు, తగ్గిపోతుంది. మందులు వస్తున్నానుగా. నాకు దెబ్బ తగిలింది, నన్ను చూడమే. ఏంటో చూసేది? నీకు పని కంటే దెబ్బలు అట్లే ముఖ్యమైనాయి. ముందు అశోక్ క్షమాపణ చెప్పు. ఏంటో అలా మింగేసేలా చూస్తున్నావు? చెప్పు. ఇద్దరే కొట్టుకున్నారుగా, అన్నయ్య నొక్కనే తిడతావే. ఓహో, అన్నయ్య తరపున వక్కలు తప్పుచుకున్నావా? ఉండండి, మీ పని తర్వాత చెప్తాను. అరే, ఇక్కడ కూడా దెబ్బ తగిలిందే. ఇది ఎప్పుడు తగిలిన దెబ్బ కాదు, మొన్న కబడ్డీ ఆడుతుంటే తగిలింది. మొన్న తగిలితే అమ్మతో చెప్పి మందు రాయించుకోలేకపోయావా? తగ్గిపోయేది. నాకు అమ్మ లేదు. నా చిన్నప్పుడే, అంటే మా తమ్ముడు పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్నగారు ఎప్పుడూ ఊళ్ళో ఉండరు, విమానాల్లో తిరుగుతూ ఉంటారు. ఒరే, ఇలా రా. ఇక మీదట మీరిద్దరు స్నేహితులుగా ఉండాలి. ఇంకెప్పుడు దెబ్బలు ఆడుకోకూడదు, కలిసే ఆడుకోవాలి. సరేనా? మీరిద్దరు చేతులు కలుపుకోండి.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాట్స్ మై ప్రోగ్రామ్ టుడే? 10 to 10:30 క్యాటరింగ్ సెక్షన్ విజిట్ చేస్తున్నారు. 10:30 to 11 వైజాగ్ లో కట్టబోయే కొత్త హోటల్ గురించి డిస్కషన్. 11 to 1 ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్. 1 to 2 లంచ్ విత్ ఛాంబర్ మెంబర్స్. ఆఫ్టర్ లంచ్ సార్ 2 గంటల తర్వాత ఫారిన్ డెలికేట్స్ తో మీటింగ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? వై? ఈ రోజు జరగబోయే గోకులాష్టమి వేడుకల్ని ఫారిన్ డెలికేట్స్ చూడాలంటున్నారు. మై గాడ్, ఈ రోజు గోకులాష్టమా? దెన్ క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ టుడే. ఎస్ సార్. అశోక్, నాన్నగారు బిల్ సెక్షన్ లో ఉన్నారు, అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట. పరీక్షలు ఎప్పటి నుంచి రా నీకు? నెక్స్ట్ మంత్ 15th నుంచి నాన్నగారు. సరేలే, ఆ టైంకి నాకు కూడా ఢిల్లీలో పని ఉంది, నేను వస్తానులే. శ్రద్ధగా చదువుకో. అలాగే. అవును, అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు రా. లైన్లో ఉండు, కబురు పెట్టాను. అన్నట్టు డబ్బులు ఏమైనా పంపమంటావా? అక్కర్లేదు నాన్నగారు, మొన్న పంపిందే ఇంకా ఉంది. సరే. నా కాలేజ్ టైం ఉంది, అన్నయ్యతో తర్వాత మాట్లాడతానని చెప్పండి. బాయ్. ఆ ఏంటయ్యేది? మా పప్పు రేటర్కి 4-5 హోటళ్ళు ఉన్నాయి, ఆయన లెక్కలు ఏం చూసుకుంటాడేనే కదా నీ ఉద్దేశం? ఇదిగో, కూరల్లో ఉప్పు ఎక్కువైనా ఒప్పుకుంటాను, కానీ లెక్కల్లో తప్పులుంటే మాత్రం నిప్పెట్టేస్తాను. వెళ్ళి సరి చేసుకురా. ఏంటి నాన్న పిలిచారట? అవునరా, ఇక్కడ లెక్కలనే అధ్వానంగా ఉన్నాయి. సర్లే, అవి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే బయలుదేరి ఆ టూరిజం మినిస్టర్ గారిని కలిసిరా. ఐఎమ్ వెరీ సారీ నాన్న, నాకు ఇవాళ వేరే పనుంది. ఏంటది? ఇవాళ గోకులాష్టమి, రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాన్ సెన్స్. మనకి మంత్రి గారి కంటే ఆఫ్టర్ అలా పాలవాడు ముఖ్యమా? నాన్న, ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాజాని ఎప్పుడు నా ముందు తక్కువ చేసి మాట్లాడదు. కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న, ఓ బసవన్న, గుండెలోన పొంగే ప్రేమ నిధిరా వినరన్న, ఓ బసవన్న. పశువంటే మనిషికి అలుసు, మనసున్న నీకది తెలుసు. రానే రాదు, అయినా మాయ మర్మం లేదు. కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న, ఓ బసవన్న, గుండెలోన పొంగే ప్రేమ నిధిరా వినరన్న, ఓ బసవన్న. కన్న తల్లిలా పాలనిచ్చి ప్రాణం పోసే త్యాగమున్న గొప్ప జాతి నీది. సొమ్ము చూపిస్తే గౌతు కోసి రంకెలేసే జాలి లేని పాడు లోకం మాది. తెలుసా బసవన్న, నీకైనా ఎందుకు ఇంతటి భేదం? క్షణమే బతుకన్నా, ఓ బసవన్న, మనిషికి లేదుర పాశం. కాటికెళ్ళినా కాసు వీడడు, సాటివాడిపై జాలి చూపడు. డబ్బులు మేసే మనుషుల కన్నా గడ్డిని వేసే నువ్వే మిన్న. కొండపల్లి రాజా గుండె చూడర్రా బసవన్న, ఓ బసవన్న, గుండెలున్న పొంగే ప్రేమ నీదిరా వినరన్న, ఓ బసవన్న. మబ్బు డొంకల్లో దూసుకెళ్లే పక్షిని చూసి కూర్చినాడు మనిషి విమానం. వాగు వంకల్లో
ఈదుకెళ్ళే చేపని చూసి నేర్చినాడు పడవ ప్రయాణం. దివికి భువికి ముచ్చటగా నిచ్చెన వేసిన మనిషి, చెలిమి కలిమి నలుగురికి ఎందుకు పంచడు తెలిసి, తరిగిపోనిది ప్రేమ ఒక్కటే, తిరిగి రానిది ప్రాణమొక్కటే. ప్రాణం కన్నా స్నేహం నిన్న, స్నేహం లేని బతుకే సున్న. కొండపల్లి రాజా గుండె చూడర్రా బసవన్న, ఓ ఓ, ఓ బసవన్న. గుండెలోన పొంగే ప్రేమనిదిరా వినరన్న, హే బసవన్న. పశువంటే మనిషికి అలుసు, మనసున్న నీకది తెలుసు. రానే రాదు అయినా మాయ మర్మం లేదు. కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న, ఓ బసవన్న. గుండెలోన పొంగే ప్రేమనిదిరా వినరన్న, ఓ బసవన్న. ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఓహో, ఊరు కొత్త. మనకు చదవడం కాస్త ఇబ్బంది. ఏంటి జోబంత ఎత్తుగా ఉంది, లోపల పెట్టావు? నువ్వు ఆడపిల్లవా? అవును. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల